నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళ్తే మోంతా తుఫాను ప్రభావంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తుఫాను సమీపిస్తుంది. ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు. రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మోంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. అనంతపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఉపయోగిస్తున్న పరికరాలను ప్రజలకు తెలిసేలా ప్రదర్శనకు పెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలు, వారు ఉపయోగిస్తున్న పరికరాల గురించి అందరికీ తెలిసే విధంగా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలుసు, అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా మనము పోలీస్ కమెమరేషన్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా 10 రోజుల పాటు పోలీస్ యంత్రాంగం నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈ రోజు మనము ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో పోలీస్ వెపన్స్ ఉండొచ్చు, పోలీస్ వాడే డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, అదర్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, అండ్ డాగ్ స్క్వాడ్ ఉండొచ్చు. సో ఇలాగా ప్రతి ఒక్క పోలీస్ వాడే ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మనము డిస్ప్లే కింద పెట్టి పిల్లల్లో, భావి ప్రజలు, యూత్లో అండ్ అప్కమింగ్ పోలీస్ ఫోర్స్లో మనం వాళ్ళందరిలో కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఎలాగ ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా డిపార్ట్మెంట్ గురించి ఒక క్యూరియాసిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. వెపన్స్ సంబంధించి ఉండొచ్చు, మనం వాడే గ్యాడ్జెట్ సంబంధించి ఉండొచ్చు. సో దాన్నిటికీ గురించి ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళలో అవగాహన తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే కమింగ్ డేస్లో మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ క్యాంప్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంప్లీట్ కూడా చేసి ఉన్నాము. సో ఇవి మనకు అక్టోబర్ 31 దాకా ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి. తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 732 మైనర్ బాలురు నడుపుతున్న వాహనాలను, డ్రైవింగ్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేసి తమతో పాటు పక్క వారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. చాలా మంది భారతదేశంలో మైనర్ డ్రైవింగ్ అంటే ఎందుకు అంటే అందరూ ఏమనుకుంటారు, ఇక్కడే వెళ్ళాలి కదా, ఏమీ ప్రాబ్లం లేకుండా చాలా మంది మైనర్స్ లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము, నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలడము, తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి. ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము, వాళ్ళని తోలని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్. సో పిల్లల కోసం పేరెంట్స్ అన్నీ చేస్తారు, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు, కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నెంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది.
28వ తేదీ రాత్రి కాకినాడ వద్ద తీరం దాటుతుందని భావిస్తున్న మోంతా తుఫాను ప్రభావం బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, బాపట్ల, నిజాంపట్నం మండలాల్లోని 108 గ్రామాల్లో ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లాలో తుఫాను సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ రేపల్లి, నిజాంపట్నం తదితర ప్రాంతాల్లో తుఫాను వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. 28వ తేదీ రాత్రి దాదాపు కాకినాడ దగ్గర ఎఫెక్ట్ అంటే ల్యాండ్ ఫాల్ ఉంటే దానొక గాలితో పాటు కూడినటువంటి వాన రేపల్లె పట్టణం, రేపల్లె మండలం, నిజాంపట్నం ఈ వైపు ఎక్కువ మనకు ఎఫెక్ట్ ఉంటుంది. రేపల్లె రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ, అందులో లో లయింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, కెనాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఏ ఒక్క మత్స్యకారుడు కూడా వేటకి వెళ్ళరాదు. మీరందరూ కూడా సేఫ్గా ఉండాలి. ప్రతి హ్యాబిటేషన్లో ఒక్కొక్క రిలీఫ్ సెంటర్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా మీకు సమస్య ఉన్నప్పుడు అప్పుడు మనం కదిలి రావడం కింద రేపు మార్నింగ్ నుంచే అక్కడ మనం మూవ్మెంట్ చేయటం మొదలు పెడతాము. పోలీస్, రెవెన్యూ అన్ని యంత్రాంగానికి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. జిల్లాలో మోంతా తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కృత్తివెన్ను మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ను పరిశీలించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుంటూ అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం కృత్తివెన్ను మండలంలోని వరలగుంతు తిప్పలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోంతా తుఫానుకు సంబంధించి మనకు 27, 28, 29 అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి జిల్లాలో మొత్తం వర్షం ఉంటుంది. చాలా పెద్ద స్థాయిలో వర్షం. రేపు మోంతా తుఫాను తీరం దాటే టైంలో గాలులతో కూడిన బీభత్సమైన వర్షం ఉండే ప్రిడిక్షన్ ఉంది. మాకు వచ్చిన ప్రిడిక్షన్స్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కనుక యాక్చువల్లీ ఆ మొత్తం యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది. మండల్ స్థాయిలో, గ్రామ స్థాయిలో అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతంలో, కాలువగట్టుల్లో, మళ్ళీ ఎస్పెషల్లీ పాత ఇల్లులు, పెంకుటిల్లులు, పూరిల్లులో ఉన్న వాళ్ళందరినీ కూడా గాలులు ఉంటాయి కనుక మళ్ళీ ఏమైనా వాళ్ళకు ఇబ్బంది అవ్వకూడదు అని వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్కి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈరోజు రిలీఫ్ సెంటర్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దానికి ఎస్పీ గారు, నేను పర్యవేక్షిస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, దయచేసి ఇది స్కూల్స్ అన్ని దానికి కూడా సెలవు ఇచ్చాము కనుక దయచేసి అందరూ ఇంటి లోపలే ఉండండి. సో దయచేసి బయటకు రావద్దు. మీకు యాక్చువల్లీ పూరిల్లులు, పెంకుటిల్లులు, ఇలాంటి పాత ఇల్లులు అయ్యి వీక్ హౌసెస్ ఏమైనా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా రిలీఫ్ సెంటర్స్కి రండి. సో ప్రభుత్వానికి సహకరిస్తే మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ఏమి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా మనము ఉండాలి అనే ఉద్దేశంతో పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రజల సహకారం కూడా కోరుతున్నాం. మోంతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. సీఎం ఆదేశాలతో తిరుపతి నగరంలో 25 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. తిరుపతి జిల్లాలో ప్రమాదకర స్థితిలో ఉన్న చెరువులు, రిజర్వాయర్లను పరిశీలించారు కలెక్టర్. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 087722360007ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర స్థితిలో కాళంగి రిజర్వాయర్ ఉండడంతో గేట్లను తెరచి 3వసారి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. 3 రోజుల పాటు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తీరం
వెంట సహాయక బృందాలను ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించి తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, జనరేటర్లు, త్రాగునీరు, ఆహారం నిల్వలు సిద్ధం చేసినట్లు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్థ 10వ బెటాలియన్ కమాండర్ వివిఎన్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ బెటాలియన్ బలగాలు తుఫాను ప్రభావిత 6 జిల్లాలకు తరలి వెళ్లాయని చెప్పారు. 30 మంది సిబ్బందితో కూడిన 6 బృందాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలి వెళ్లాయి. బెటాలియన్ కమాండెంట్ ప్రసన్న కుమార్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు సాయంత్రం ఒక టీము కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఒక్కొక్క టీంలో 30 మంది వెల్ ట్రైన్డ్ రెస్క్యూయర్స్ ఉంటారు. వీళ్లతో పాటు బోట్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, ఇంతే కాకుండా అనేక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ తో కాకుండా కమ్యూనికేషన్స్ తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం మా దగ్గర వీడియో క్విక్ డిప్లాయబుల్ యాంటీనాస్, వెహికల్ మౌంటెడ్ యాంటీనాస్, శాటిలైట్ ఫోన్స్ ప్లస్ హెచ్ఎఫ్ వైర్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టీమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి, అంతేవిధంగా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ తీవ్ర తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడడంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా మండల స్థాయిలో విపత్తు స్పందన బృందాలతో పాటు గ్రామ వార్డు సచివాలయం యూనిట్ గా సిబ్బంది పటిష్ట సమన్వయంతో ముందు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉన్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆర్డీఓలతో పాటు రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పౌర సరఫరాలు, R&B, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా నదితో పాటు వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను పర్యవేక్షిస్తూ అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు ఆదేశించినట్లు తెలిపారు.